అందరికీ నమస్కారం. ఈరోజు నేచర్ వెల్ఫేర్ కౌన్సిల్ ఆధ్వర్యంలో సోదరుడు సూర్య ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా పర్యావరణం కాపాడే విధంగా, అంటే ప్రతి ఒక్కరూ బాధ్యతగా చెట్లు పెంచే విధంగా ఈ అవేర్నెస్ కార్యక్రమం ఈరోజు ఏర్పాటు చేసిన దానికి ప్రత్యేకంగా నేచర్ వెల్ఫేర్ కౌన్సిల్కి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ కార్యక్రమంలో మా మున్సిపల్ కమిషనర్ గారు, అలాగే మా బీజేపీ నాయకులు వీళ్ళంతా ఈరోజు పాల్గొనడం జరిగింది. ఇంతమంది అంటే ఈ కార్యక్రమం 2K రన్ కార్యక్రమం అంటే ప్రజల్లో అవగాహన కల్పించే విధంగా, అనంతపురం నగర ప్రజలకి స్వచ్ఛత కార్యక్రమాల్లో అవగాహన కల్పించే విధంగా, అలాగే చెట్లు పెంచే విధంగా ప్రతి ఒక్క స్టూడెంట్ ఇన్వాల్వ్ అవ్వాలని చెప్పేసి ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం. ముఖ్యంగా మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి మూడవ శనివారము స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర అనే కార్యక్రమం ఏర్పాటు చేసి, అంటే ఒక్కొక్క శనివారం ఒక్కొక్క థీమ్తో ప్రజల్లో అవగాహన కల్పించే విధంగా ఈ స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ఏర్పాటు చేశారు. మీరు చూశారు, గత ప్రభుత్వంలో 5 ఏళ్ల కాలంలో దాదాపు 1,50,00,000 టన్నుల చెత్త ఎక్కడికక్కడ పడేసిపోతే, మళ్ళా మా ముఖ్యమంత్రి గారు అక్టోబర్ 2వ తేదీన స్వచ్ఛ దివస్లో భాగంగా మొత్తం ఈ చెత్తనంతా క్లీన్ చేసి అక్కడ ఒక మంచి ఇండస్ట్రీ, అంటే చెత్త నుంచి కానీ సంపద సృష్టించవచ్చు అని చెప్పేసి ఒక ఇండస్ట్రీస్ కానీ, అంటే ఫ్రెష్ వేస్ట్ మేనేజ్మెంట్ ఇండస్ట్రీస్ కానీ ఏర్పాటు చేస్తున్నారు. అంటే ఇక్కడ మొత్తం ఏదైతే ఈ చెత్త చెదారం ఏవైతే ఉన్నాయో ఇవన్నీ సిటీలు నీట్గా ఉండాలని, అలాగే పర్యావరణం అంతా నీట్గా ఉండాలని చెప్పేసి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ముఖ్యంగా అనంతపూర్ లాంటి ప్రాంతాల్లో చెట్లు చాలా తక్కువ ఉంటాయి. ఇక్కడ చెట్లు పెంచే విధంగా స్టూడెంట్స్కి అవేర్నెస్ కల్పించడం కానీ, అలాగే హౌస్ హోల్డ్స్ కల్పించడం కానీ, దానిలో భాగంగా ఈ 2K రన్ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ అనంతపూర్ నగర ప్రజలకి నేను కోరుకునేది ఒకటే, ప్రతి ఒక్కరూ మీ ఇంట్లో చెట్లు పెంచండి. అలాగే స్టూడెంట్స్ కానీ అడుగుతున్నాను, మీ కాలేజీల్లో అయితే అలాగే మీ ఇళ్ళలో అయితే అవేర్నెస్ కల్పించి ప్రతి ఒక్కరు చెట్లు నాటాలి. ఎందుకంటే మీరు చూస్తున్నారు, ఎలినో ఎఫెక్ట్తో మనం ఇబ్బందులు పడుతూ ఉన్నాం. అంటే వాతావరణంలో చాలా మార్పులు వస్తున్నాయి. ఈ మార్పులకు అనుగుణంగా ఎక్కడైతే మనం చెట్లు లేవో అక్కడ ప్రతి చోట చెట్లు నాటాలని చెప్పేసి అనంతపురం నగర ప్రజలకి విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు అనంతపురం నగరంలో నేచర్ వెల్ఫేర్ కౌన్సిల్ అనంతపురం శాఖ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున దాదాపు 2,000 మంది యువతతో ఈ రోజున ప్రకృతి పరిరక్షించుకోవడం కోసం వరల్డ్ నేచర్ కన్జర్వేషన్ డే సందర్భంగా అనంతపూర్ నగరంలో 2K రన్ నిర్వహించడం జరిగింది. దీనికి ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు, మున్సిపల్ కమిషనర్ గారు, వివిధ రాజకీయ పార్టీ నేతలు, యువత, అనంతపురం నగరం యువత అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది. ఈరోజు అనంతపురం నగర ప్రజలకు నేచర్ వెల్ఫేర్ కౌన్సిల్ నుంచి ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం, ప్రకృతిని కాపాడుదాం, చెట్లని పెంచుదాం, చెట్లని కాపాడుకుంటూ ఈరోజు ప్రకృతిని మనం కాపాడుకుంటూ ప్లాస్టిక్ ని నిర్మూలిస్తూ ఈ రోజున పెద్ద ఎత్తున అనంతపురం ప్రజలందరూ కూడా ఒక యుద్ధానికి సిద్ధం కావాలని ప్లాస్టిక్ మీద దీని మీద ఖచ్చితంగా అనంతపూర్ ప్రజలకు సంబంధించి ఏ విషయమైనా కూడా నేచర్ వెల్ఫేర్ కౌన్సిల్ ముందుండి ఈ ప్రకృతి సంరక్షణలో మేమందరం కూడా భాగస్వామ్యం చేస్తూ ప్రజలను భాగస్వామ్యం చేస్తూ నేచర్ వెల్ఫేర్ కౌన్సిల్ కూడా ఖచ్చితంగా ఫైట్ చేస్తూ